everyone, welcome back to Anshu Talkies. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా అండి, మీ అందరి ఫేవరెట్ షోరూమ్ మా జ్యువెలర్స్ లో ఉన్నాం. మనతో పాటు మీ మా సుధాకర్ గారు ఉన్నారండి. సుధాకర్ గారిది మనం ఫస్ట్ వీడియో అయితే చేసాము, 3 years బ్యాక్ చేసామండి. ఇప్పుడు ఇంకా ఎక్స్టెండ్ చేశారు మీ అందరి ఆశీస్సులతో. సార్ తో మాట్లాడదాం, అసలు ఇప్పుడు ఎలాంటి కలెక్షన్ ఉంది, ఈ అవుట్లెట్ లో ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చారు అని ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది, ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి. హాయ్ అండి, నమస్తే. నేను మీ మా సుధాకర్ అండి. ఆల్మోస్ట్ మనం షోరూమ్ ఓపెన్ చేసి విజయవాడలో 4 years అయిపోతుందండి. సో 4 years బ్యాక్ మనం ఒక యూట్యూబ్ ఛానల్కి, నాకైతే అప్పుడు అంత ఐడియా లేదు ఏది మీడియా ఉందని, యూట్యూబ్ ఛానల్స్లో లింక్ చేయాలని. సో మన అన్షు టాకీస్ ద్వారా మొట్టమొదటి వీడియో మనం అయితే చేసామండి. అది ఏ రేంజ్లో హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. అలాగే షోరూమ్ ఓపెన్ చేసి 1.5 month అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఛానల్కి కానీ ఏ ఇన్స్టా వాళ్ళకి కూడా నేను ఏ వీడియో ఇవ్వలేదండి, ఎందుకంటే ఈ మేడం గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో. సో ఈ ఛానల్లో ఇప్పుడు ఫస్ట్ వీడియో మొట్టమొదటి స్టార్ట్ చేసామండి. ఈసారి మనం ఇంతకు ముందు వరకు 2 గ్రాముల నుంచి నల్లపూసలు, 4 గ్రాములకి నక్లీసులు, 6 గ్రాములకి హారాలు, 8 గ్రాములకి స్టోన్స్ హారాలు, 12 గ్రాముల నుంచి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఫైనల్గా పుడక నుంచి పూల జడల వరకు మనం ఎలా చేస్తున్నామో, ఈసారి మనం ఈ షోరూంలోకి వచ్చేసి జెంట్స్ వాచెస్ దగ్గర నుంచి జెంట్స్కి సంబంధించిన కడియాలు అవనివ్వండి, జాగ్వార్ కడియాలు అవనివ్వండి, అలాగే లేడీస్ సంబంధించిన పూల జడలు అవనివ్వండి, వాచెస్ అవనివ్వండి, అలాగే మన పసిపిల్లలకి వాడే వాటర్ గ్లాసెస్ అవనివ్వండి, అన్నప్రాసన గిన్నె అవనివ్వండి, అవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనం ఈసారి చేసామండి. అలాగే ఎస్పెషల్లీ ఎప్పుడు చెప్పే ఓడేనండి, మన ఐటెంలో ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కానీ మన దగ్గర ఒక వస్తువు కొన్న తర్వాత అది ఒక 5 grams అనుకోండి, 2.5 అంటే 50% రిటర్న్ అయితే మనం ప్రతిదానికి ఇస్తున్నామండి. అలాగే మన దానిలో వచ్చేటప్పటికి 1 gram నుంచి నల్లపూసలు కొలుసు స్టార్ట్ అవుతాయండి. అలాగే ఈసారి ఇంకా స్పెసిఫిక్ గా డైమండ్ ప్యాటర్న్స్, పచ్చి వర్క్, యాంటిక్, బ్లాక్ యాంటిక్, రెడ్ యాంటిక్, పచ్చి వర్క్ తో సహా ఇవే కాకుండా ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న విక్టోరియన్ కూడా మనం లాస్ట్ మంత్ ఎంటర్ చేసామండి మన దానిలో. అలాగే ఫైనల్ గా ఇంకొకటి అండి, ప్రౌడ్ గా చెప్పగలిగేది, మన గోల్డ్ షీట్ కి సంబంధించినటువంటి ఐటమ్ ఇప్పటి వరకు ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తూనే ఉన్నాను, అవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. బేసిక్ గా ఈ రోజు అవన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా నేను మీకు మళ్ళీ ఇంకొకసారి చూపించబోతున్నానండి. ఈ రోజు మనం ఇయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు సార్? బ్లాక్ బీట్స్ కావాలా, నక్లీసులు కావాలా, హారాలు కావాలా, వడనాలు కావాలా, అరవంకీలు కావాలా, పూల జడలు కావాలా, జడ కుప్పులు కావాలా, తల పిన్నులు కావాలా, పచ్చి వర్క్ కావాలా, బ్లాక్ యాంటిక్ కావాలా, రెడ్ యాంటిక్ కావాలా, డైలీ వేర్ గాజులు కావాలా, ఫంక్షన్ వేర్ గాజులు కావాలా, బీట్స్ హారాలు కావాలా, ఏం కావాలో చెప్పండి. అన్ని చెప్తూ మేము చంద్రముఖి అయిపోతాం సార్. ఫస్ట్ అయితే హారాలు, నెక్లెస్లు చూద్దాము, తర్వాత 1 by 1 చూద్దాం. ఓకే, రైట్. ఇవ్వండి, సపోజ్ ఇప్పుడు మనం ఎప్పుడు మామూలుగా మీకు కామన్ గా చూపించే హారాలేనండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి బిగ్ నెక్లెస్ అండి. అంటే ఇది వచ్చేటప్పటికి మీకు చాలా అంటే హై బడ్జెట్ లో అయితే 120 grams అవుతుందమ్మా సాలిడ్ లో. సో దీన్ని మనం 20 to 24 grams అంటే ఒక 1 gram అటు ఇటు వేరియేషన్ తో మనం చేయొచ్చు. దట్టు ఇంకో దీనిలో 25 బిలోనే అయిపోతుందా? మాక్సిమం అయిపోతుంది, ఎందుకంటే 1 gram అటు ఇటు ఖచ్చితంగా అవుద్దండి. మనం ఎదగండి, ఇది స్వర్ణకాలు, ఒక బంగారపు వృత్తిలో 28 విభాగాలు ఎలా ఉంటాయో ఆ ఐటమ్ ఎలా తయారవుతుందో మన ఐటమ్ కూడా అలాగే తయారవుతుంది ఖచ్చితంగా. సో బేసిక్ గా దీనిలో వేసిన అన్ని కూడా సిగ్నిటీ స్టోన్స్ అండి, రియల్ ఎమరాల్డ్స్, రియల్ బీట్స్ అండి. ఓకే, ఏదైతే గోల్డ్ లో యూస్ చేస్తారో ఎగ్జాక్ట్లీ అదే యూస్ చేస్తారండి స్టోన్స్ అన్ని కూడా. సపోజ్ కస్టమర్ కి ఇందులో మాకు రెడ్ కావాలి, గ్రీన్ కావాలి, బ్లూ కావాలంటే మీకు కస్టమైజ్ ఎలా కావాలంటే అలా కూడా మనం తయారు చేయొచ్చండి. ఇప్పుడు సపోజ్ కస్టమైజేషన్ ఎన్ని డేస్ పడుతుంది? ఎనీ టైం, ఎన్ని డేస్ పడుతుంది ఒక్కసారి. ఇంకా మా జ్యువెలరీ షోరూమ్ తరపు నుంచి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నానండి. ఎప్పుడైనా మీరు ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక వస్తువు నచ్చింది అనుకుందాం, అంటే సపోజ్ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు వెళ్ళారు అంటే మీ వారు మీకు ఒక 2 lakhs ఇచ్చి ఉండొచ్చండి. సో 2 lakhsకి వెళ్ళినప్పుడు ఒక షోరూమ్కి వెళ్ళినప్పుడు బేసిక్గా మీకు ఒక 5 lakhs 6 lakhs ఐటమో హారమో ఏదైనా నచ్చింది అనుకోండి, మనసుని మీరు దాని మీద పెట్టుకొని బాధపడొద్దండి, రండి మా జ్యువెలర్స్కి. లేదు మీరు ఒక పిక్ పంపించినా దాని ఎస్టిమేషన్ మీకు పంపిస్తానండి, దాని ప్రకారం మళ్ళీ ఫాలో అవ్వచ్చు. బేసిక్ గా ఒకటే చెప్తున్నానండి, 100%కి 100% అని నేను చెప్పలేనిది అండి, 97.5% ఖచ్చితంగా దాన్ని కలపగల కెపాసిటీ అయితే కేవలం మా జ్యువెలరీ ఉందని ఇంకొకటి కూడా ప్రౌడ్ గా చెప్పగలనండి. నేనే కాదండి, మాలాగా ఉన్న గోల్డ్ షీట్ వాళ్ళ అందరి తరపున కూడా నేను ఒకటి చెప్తున్నాను, మనకి ఏదైనా వస్తువు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మార్కెట్ లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే కానీ ఎక్కడా కస్టమైజ్ చేయలేదండి, కేవలం ఒకే ఒక గోల్డ్ షీట్ లో మాత్రమే తయారు చేయగలమండి. ఎందుకు అంటే మా బంగారం
వృత్తి ఎలాగో మీరు కొనుక్కునే ప్రతి వస్తువు ఎలా తయారవుతుందో మా గోల్డ్ షీట్ లో ఉన్న ప్రతి వస్తువు కూడా అదే స్వర్ణకారుడు అలాగే బంగారం తయారు చేసే వ్యక్తులు మాత్రం చేసే ప్రొడక్ట్ అండి. ఇది ఎక్కడో మిషనరీస్ ఎక్కడో కాదండి, కేవలం ఒక స్వర్ణకారుడు మాత్రం మేము చేయగలిగిన ఒకే ఒక కాంటెంట్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఇదిగోండి, ఇప్పుడు మీరు చూసిన నెక్లెస్లు హారాలే కాదండి, ఇవన్నీ చౌకర్స్ అంటే కంఠానికి మాత్రమే. ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మన మా గోల్డ్ షీట్లో ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూసి ఇవన్నీ కూడా ఐ థింక్ 120 నుంచి 180 గ్రామ్స్ అవుతాయండి. 120 నుంచి 150 గ్రామ్స్, ఇంకా పెచ్చే అవుతాయి కానీ తక్కువ అవ్వండి. సో ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయొచ్చండి. ఇలాగే మీలాగే ఒక కస్టమర్ తీసుకొచ్చి ఇస్తే దాన్ని కస్టమైజ్ చేసి ఇంకొక పీస్ కూడా నేను పెట్టుకున్నాను, ఎందుకంటే బెటర్ మోడల్స్. ఇది వచ్చేటప్పటికి అన్ని నవరత్నాలు అండి. సార్ ఇంకొక చిన్న చెప్పండి. ఇప్పుడు మనం ఒక వెయిట్ చెప్తాం, ఇందులో ఒక 20 గ్రామ్స్ యూజ్ చేసామని, అది కస్టమర్ కి అంటే ఎట్లా దానిలో రిటర్న్ వాల్యూ ఎట్లా ఉంటుంది? 50% బై బ్యాక్ ఉంటుందండి, ఖచ్చితంగా బిల్ ఇస్తామండి. అలాగే ప్రతి వస్తువు మీద కూడా మా స్టాంప్ ఉంటుందండి, మా అనే ఒక స్టాంప్ ఉంటుంది. అలాగే అవునండి, కస్టమర్ ట్రస్ట్ వల్ల. అలాగే బేసిక్ గా ఇంకొక స్టాంప్ కూడా వేస్తున్నామండి, ఎందుకంటే రాగితో అంటే కాపర్ బేస్డ్ ఐటమ్ అని కూడా ఒక స్టాంపింగ్ ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే అందరికి అందుబాటులో రావాలి అనేది నా కళ అండి. ఎందుకంటే ఒక స్వర్ణకారుడిగా 2 విషయాల్లో ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఎందుకంటే సహజంగా ఇప్పుడు మా స్వర్ణకారుల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు వచ్చిన కార్పొరేట్ సంస్థల వల్ల చాలా పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. సో బేసిక్ గా సెకండ్ వన్ ఇంకొకటి వచ్చేటప్పటికి 7,670 రూపాయలు ఉందండి ఈరోజు. 7,670 రూపాయలు అందరికి అందుబాటులో ఉండే ధరేనంటారా, కొందరికి మాత్రమే అందుబాటు ఉండే ధర అంటారా? ఆలోచించండి ఒక్కసారి. సో 7,600 రూపాయలు అంటే ఒక 2 గ్రాములు బంగారం మనం కొనాలి అంటే దగ్గర 15,000 నుంచి 16,000 రూపాయలు అవుతుంది. తరుగులు కానీ, మజూర్లు కానీ, రాళ్ల ఖరీదులు కానీ, జిఎస్టీ కానీ, వాట్ ఎవర్ బేసిక్ గా అవన్నీ చూసుకుంటే ఒక 2 గ్రాములు బంగారం తయారైన వస్తువు కొనాలి అంటే కనీసం 18 నుంచి 19,000 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉందండి. సో ఆ పరిస్థితులు ఏంటంటే, ఇది నేను వేరే వాళ్ళు అనాలని కాదండి, బేసిక్ గా అందరికీ అందుబాటులో, అంటే ఎఫర్ట్ చేసేవాళ్ళు ఎఫర్ట్ చేయాలని కాదండి, సరదా తీర్చుకోవాలనుకునే వాళ్ళు రండి, అలాగే అవసరం అనుకునే వాళ్ళు కూడా రండి, మోజు తీర్చుకునే వాళ్ళు కూడా రండి. అంటే బంగారం పెట్టుకోవాలి, సహజంగా ఒక నెక్లెస్ కావాలి, ఒక హారం కావాలి, అన్ని అందుబాటులో ఉంటాయి కదండి. సో అవన్నీ సాధ్యం చేయగల ఇదండి మాది. ఓకే, మీకు తక్కువ వెయిట్ తక్కువ గోల్డ్ యూజ్ చేసి మంచి జ్యువెలరీ తీసుకోవచ్చండి. ఫైనల్ కాన్సెప్ట్ అయితే అది. సో రిటర్న్ వాల్యూ కూడా అది బెటర్. అవునండి. అలాగే బేసిక్ గా ఇది ఎలా తయారు చేస్తారని ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి, కానీ మళ్ళీ చెప్తున్నాను, లోపలంతా కాపర్ ఉంటుందండి, పైనంతా కూడా 24 క్యారెట్ అంటే 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో తయారు చేస్తామండి లేయర్ తో. అలాగే పుడక నుంచి పూలజల వరకు నక్లీస్లు అవనివ్వండి, హారాలు అవనివ్వండి, గాజులు అవనివ్వండి, పూల జడలు అవనివ్వండి, వడ్రనాలు అవనివ్వండి, వంకీలు అవనివ్వండి, ఈవెన్ మనం పసిపిల్లలకు వాడే ఈ గ్లాసులు అవనివ్వండి, ఏ వస్తువైనా కూడా అలాగే తయారు చేస్తామండి. అలాగే బేసిక్ గా ఇందులో వాడే ప్రతి స్టోన్ కూడా రియల్ వాడతామండి, బీట్స్ కూడా రియల్ వాడతామండి. బట్ అందుకనే కొంచెం స్టోన్స్ కాస్ట్ అయితే పడుతుంది. సో సెకండ్ వన్ ఇంకొకటి లాకెట్స్ అండి. మన దగ్గర లాకెట్లు వచ్చేసేసి ఒక 1.5 గ్రామ్ నుంచి కూడా లాకెట్స్ ఉంటాయండి. 1/2 ఇంచ్ నుంచి 3.5 అంగుళాల వరకు అంటే 3.5 ఇంచ్ సైజు వరకు కూడా లాకెట్స్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి విక్టోరియన్ లాకెట్ మోడల్ అండి. ఇది బీట్స్ అవన్నీ మనం అన్ని మన దగ్గర బీట్స్ అన్ని ఉంటాయండి. వీటికి ఏమైనా మేకింగ్ చార్జెస్ అట్లా ఏమైనా ఎక్స్ట్రా ఖచ్చితంగా పడతాయండి, కొన్నిటికి పడతాయండి ఖచ్చితంగా. కొన్ని పర్టికులర్ ఐటమ్స్ కి పర్టికులర్ గా ఉంటుందండి, ఒక్కొక్కటి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి మనకి సాలిడ్ లో వచ్చేటప్పటికి 38 గ్రామ్స్ అవుతుందండి. మా దగ్గర వచ్చేటప్పటికి 8 గ్రాములు అవుతుందండి ఇది. అలాగే రిటర్న్ అప్పుడు 4 గ్రామ్స్ వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మల్టీ కలర్ అండి, రూబీస్, ఎమరాల్డ్స్, సిగ్నెటిస్ అలాగే పోటాస్ తో కలిపి చేసిన లాకెట్. ఇది వచ్చేటప్పటికి 2.5 ఇంచ్ సైజ్ అండి. అంటే సపోజ్ ఇదే కాదండి, మీకు ఏదైనా మోడల్ సపోజ్ నచ్చినా కూడా అది కూడా మనం తయారు చేయొచ్చండి. సో బేసిక్ గా ఇది కూడా మనకి డబుల్ హుక్ గా పెట్టుకోవచ్చు, తల పిన్గా పెట్టుకోవచ్చు అండి. సో ఇట్లా రకరకాలుగా మనం శారీ పిన్ గా కూడా వాడచ్చు. అది కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి మేము చేస్తామండి. కస్టమైజేషన్ ఎన్ని డేస్ పడుతుంది సార్ అప్రాక్స్? ఐ థింక్ ఐటమ్ ని బట్టి అండి. లాకెట్ అయితే 1 వీక్ పడుతుంది, నెక్లెస్ అయితే 15 డేస్ పడుతుంది, హారం అయితే 20 డేస్ పడుతుంది. సో
సో వడ్రానం అయితే 1.5 month పడుతుంది. ఎందుకంటే బేసిక్ గా కొన్ని కోయంబత్తూరులో తయారవుతాయి, కొన్ని బెంగళూరు తయారవుతాయి, కొన్ని వైజాగ్ లో తయారవుతాయి, కొన్ని హైదరాబాద్ లో తయారవుతాయండి. సో ఇట్లా బేసిక్ గా ఏంటంటే ఒక్కొక్కప్పుడు జైపూర్ లాకెట్స్ కూడా ఉన్నాయండి, త్వరలో ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎప్పుడు 2 grams అని ఇంకేమైనా తగ్గిస్తున్నారా? బంగారం రేట్ అయితే పెరుగుతుంది. యాక్చువల్గా 2 grams నుంచి కూడా 1 gram నుంచి కూడా తయారు చేసామండి, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందేనండి. సో అవి ఎలాగంటే మనం 1 gram వచ్చేటప్పటికి ఏంటంటే మీ దగ్గర ఏదైనా చిన్న చిన్న లాకెట్స్ అవన్నీ ఉంటాయి కదండి, అవి వేసుకోవడానికి సపోర్ట్ చేస్తాయండి. అలాగే ఈసారి మనం నల్లపూసల్లో డబల్ లైన్ లాకెట్స్ అండి, అలాగే సింగిల్ బీడ్స్, అలాగే సింగిల్ డ్రాప్ డైమండ్ లాకెట్స్, అలాగే మీకు వచ్చేటప్పటికి ఇదిగోండి మోజోనైట్స్ ఐడియా ఉంది కదండి, అంటే డైమండ్ కి ప్రతిరూపం, అంటే మోజోనైట్ అంటారు. అలాగే అన్కట్ డైమండ్స్ తో పాటు కూడా ఈసారి మనం నల్లపూసల్లో చేసామండి. 1.5 gram నుంచి ఒక లాకెట్ వస్తుంది, ఒక వరుస వస్తుందండి. సింగిల్ లైన్ పెండెంట్ తో వస్తుంది, సింగిల్ లైన్ కూడా పెండెంట్ తో వస్తుందండి. ఈసారి మనం ఈ షోరూమ్ లోకి వచ్చిన తర్వాత బ్లాక్ బీడ్స్ నేను చేసిన స్పెషల్ ఏంటంటే, మీరు ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తే 1 కాదు 2 కాదు 20 కాదు 50 కాదు 100 కాదు 200 నుంచి 300 నల్లపూసల గొలుసుల మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. 1 gram నుంచి స్టార్ట్ అవుతాయండి. 2 వరుసలు అవనివ్వండి, 4 వరుసలు అవనివ్వండి, 6 వరుసలు అవనివ్వండి, 8 వరుసలు అవనివ్వండి, ఇలా బంచెస్ రూపేనా అవనివ్వండి, మీకు 1 కాదు 2 కాదండి, ఎన్ని కావాలంటే అన్ని సరదా తీర్చుకోవచ్చు. ప్రతిరోజు వాడుకున్న చెక్కు చెదరనివ్వండి, ఆఫీస్ వేర్ వెళ్ళే వాళ్ళు 7 రోజులు 7 రకాల మోడల్స్, కేవలం 7 grams నుంచి 12 grams లోపు 7 మోడల్స్ ఉంటాయండి. అలాగే బేసిక్ గా అదొక ప్యాకేజీ కింద కూడా త్వరలో పెడతాను, అంటే మీ అందరికీ 7 వారాలు నాకు ఐడియా ఉంది కదండి, అలాగే 7 రోజుల బ్లాక్ బీడ్స్ చైన్స్ కూడా త్వరలో నేను పరిచయం చేస్తానండి. ఈ వీడియో ద్వారా ఈ విషయాన్ని అయితే స్పెషల్గా చెప్తున్నాను. సార్ బ్లాక్ బీడ్స్ ఇప్పుడు అంటే ఎంప్లాయీస్ కానీ లేదు ఎవరైనా ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఉంటారు, అంటే మన దగ్గర అసలు ప్రైస్ స్టార్టింగ్ ఎంత ఉంటుంది? బ్లాక్ బీడ్స్ ఒక చైన్ తీసుకోవాలి అంటే 8,200 నుంచి స్టార్టింగ్. 8,200 లో వచ్చేస్తుంది. 8,200 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి. బయట మనకి 1.5 gram కూడా రాదు, ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక సన్న రింగ్ కూడా రాదండి. అలాంటిది మీరు బ్లాక్ బీడ్స్ చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు, దట్టు డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు తర్వాత ఇంకేదైనా మోడల్ నచ్చినా కూడా అది రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. అక్కలు అవనివ్వండి, అమ్మలు అవనివ్వండి, అమ్మమ్మలు అవనివ్వండి, ఆఫీస్లో చేసే ఎంప్లాయీ అవనివ్వండి, టీచర్స్ అవనివ్వండి, మహిళా మహారాణులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీకేదైనా మనసుకి నచ్చింది, మీ బడ్జెట్లో లేదు, మా జ్యువెలరీ ఉంది మీ చెంత, ఓకేనా? ఖచ్చితంగా మీకు అందుబాటు ధరలో, మీ ఫ్రెండ్లీ బడ్జెట్లో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ కలలను సాకారం చేయడానికే మా జ్యువెలరీ ఉందండి. మీకు ఏదైనా నచ్చింది, మీ బడ్జెట్లో లేదు, సరదా తీర్చుకోవాలనుకుంటే ఫోటో పెట్టండి, ఎస్టిమేషన్ పంపిస్తాను. 100 grams అయ్యే వస్తువుని మనం 10 grams చేస్తామంటున్నాం కదా, ఇది ఎలా సాధ్యం అంటారా? ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో అన్ని కూడా చూశారు కదండి, అంటే 100 grams అనే వస్తువుని 10 grams ఎలాగనేదో చూపిస్తాను రండి. ఫస్ట్ హారాలు, అంటే హారం అంటే ఆ హారము, ఆ వైట్ స్టోన్ హారం ఏమో ఇవ్వండి, ఇవన్నీ వచ్చేటప్పటికి వైట్ స్టోన్స్, ఎమరాల్డ్స్, రూబీస్ అలాగ వస్తాయండి. ఇది వచ్చేటప్పటికి మనకి 180 grams అవుతుంది. దీన్ని మనం 32 grams చేసామండి. సో ఇందులో వచ్చిన అన్ని కూడా సిగ్నిటీస్ అండి. 2,860 రాళ్లతో బిగింపు చేయబడినటువంటి హారం. సో అలాగే బీడ్స్ హారాలండి, అంటే స్టోన్స్ హారాలు చూపించాను, అలాగే బీడ్స్ హారాలు కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ బీడ్స్ హారాల స్పెషల్ ఏంటంటే 3 ఉంటాయండి. 3 అంటే 1 మామూలు పచ్చి వర్క్, 2 ఫ్యాన్సీ వర్క్, 3 థ్రెడ్డింగ్ వర్క్. అంటే సహజంగా వర్క్ లో అంటే ఉంటే హారాలు ఉంటాయి, లేదు పచ్చి వర్క్ ఉంటుంది, ఒక పచ్చి వర్క్ ఉంటుంది, బీట్స్ కాంబినేషన్. సో ఇందులో 3 ఉన్నాయండి, పచ్చి వర్క్, బీట్స్ వర్క్, స్టోన్ వర్క్ అండి. ఎందుకంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది, ఎందుకంటే బేసిక్ గా ఇంత హెవీగా ఉంటదండి. ఊరికే చూడండి, డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటుంది, డిజైనర్ కాన్సెప్ట్ లో అండి. సపోజ్ ఇప్పుడు మనకి బీడ్స్ దగ్గర రెడ్ కావాలన్నా రెడ్ వేస్తామండి, పర్ల్స్ కావాలన్నా పర్ల్స్ వేస్తామండి, ఏదైనా వస్తుందండి. ఇట్లా అంటే స్టోన్స్ బీడ్స్ ఇట్లా నేను నక్షి కాంబినేషన్ లో అట్లా అవుతుందా మన దగ్గర? ఎలా కావాలంటే అలా. ఇది వచ్చేటప్పటికి మామూలుగా 120 grams అవుతుందండి, మన దగ్గర వచ్చేటప్పటికి 20-22 grams లో అయిపోతుందండి, విత్ స్టడ్స్ తో కలిపి. మ్యాక్స్ 22 grams 22 అండి. ఇది లెంత్ వచ్చేసేటప్పటికి 28 అంగుళాలు ఉంటుందండి. ఎంత లెంత్ ఏదైనా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. పాంచి లడాస్, ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తున్న పాంచి లడాస్ అండి. ఈ ఎమరాల్డ్ పర్ల్స్ వేసాం, అలాగే రూబీస్, ఎమరాల్డ్స్, అలాగే మోజోనైట్స్ తో కూడా చేసుకోవచ్చు అండి, అలాగే బ్లూ సఫైర్ తో కూడా చేసుకోవచ్చు, అది ఇదనేం లేదు. సో నెంబర్ ఆఫ్ మోడల్స్ మనకి ఎలా కావాలంటే అలా తయారు చేయించుకోవచ్చు అండి. మీరు ఏదైనా పిక్ పెట్టండి, మన నయనతార గారు మ్యారేజీకి వాడారు చూసారా, 14 లడా అంటారండి, 14 కాదండి 40 లడా చేసిస్తాం మీకు కావాలంటే, పైనుంచి కింద వరకు వేసుకునే. ఎందుకంటే అది కూడా మీ బడ్జెట్ లోనే చేస్తా, ఎందుకంటే
ఎందుకంటే బేసిక్ గా కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ అనే వర్డ్ మా గోల్డ్ షీట్ కి మాత్రమే సాధ్యం అండి. మీకు ఎంతలో కావాలంటే అంత, అంటే ఫైనల్ గా 100 గ్రాములు అంటే 7,60,000 రూపాయలండి. అలాగే 7,60,000 రూపాయలు బంగారం కొంటే సరిపోదు, తరుగులు మజూర్లు జిఎస్టీలు రాళ్ళ ఖరీదులు అన్ని ఉంటాయి. సో మీకు తరుగులు మజూరులతో వచ్చే ఐటమ్ ని నేను మా గోల్డ్ షీట్ లో చేయిస్తాను. స్టాండర్డ్స్ అంటారా, మీరు వాడి మీ అమ్మాయికి కూడా ఇవ్వచ్చండి సరదాగా. సో అంత స్టాండర్డ్స్ ఉంటాయి. అలాగే డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే నిత్యం వాడుకోవచ్చండి. అమ్మలకి అమ్మమ్మలకు కాదండి, అమ్మాయిలకి కూడా కాలేజీ వేర్ అని కాదండి. అలాగే వాళ్ళకు కూడా 2 గ్రామ్స్ నుంచి బ్రాస్లెట్స్ కూడా ఉంటాయండి. ఇప్పుడు సాత్లాడ ఎంత వెయిట్ లో వస్తుంది? ఇది వచ్చేటప్పటికి 12 గ్రామ్స్ అమ్మా. సాలిడ్ లో వచ్చేటప్పటికి 48 గ్రామ్స్ అవుతుంది. పిల్లలందరూ కూడానమ్మా, మీరు మీ అమ్మగారు వాళ్ళు మీకు పెట్టుకోవాలి ఉంటుంది, కానీ ఇది ₹1,00,000 బ్రాస్లెట్ అంటారేమో. అన్న తర్వాత మీరు నా దగ్గరికి రండి, మా జ్యువెలరీకి వెళ్దాం మమ్మీ అనండి. ఖచ్చితంగా వాళ్ళని తీసుకురండి. ఖచ్చితంగా మీకు 1.5 to 2.5 గ్రామ్ లో మీరు చక్కగా రోజు కాలేజీకి హ్యాపీగా పెట్టుకోవచ్చు. మీరు సరదా కూడా తీర్చుకోవచ్చు అమ్మా. ఇవన్నీ కూడా డైలీ వాడుకోవచ్చు అండి. ఇవి కూడా రాళ్ళవి ఉన్నవి, గాజు టైప్ లో ఉన్నాయండి, ఫ్యాన్సీ టైప్ లో ఉన్నాయి, ఓవెల్ షేప్ లో ఉన్నాయి. వాటిలో కూడా సింగిల్ స్టోన్స్, వైట్ స్టోన్స్, సిగ్నిటీస్ తో, రూబీస్ తో పూర్తిగా లేదు. మీకు ఎలా కావాలో కూడా కస్టమైజ్ తీసుకొచ్చుకోండి అమ్మా. అలాగే మీ పేరుతో కూడా ఒక లెటర్ వస్తుంది కావాలంటే. సో నెంబర్ ఆఫ్ అండి కస్టమైజ్ చేసేయచ్చు. రాఖీ వస్తుంది కదా సార్, రాఖీస్ మర్చిపోయారండి, రాఖీస్ అడిగారు కదా, గుర్తుందా? మీ దాంట్లో 3 years బ్యాక్ ఒక వీడియో కూడా పెట్టాం. అలాగే రాఖీస్ కూడా రెడీ అవుతున్నాయండి.